ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు కావస్తోంది. కానీ పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు కేవలం 3 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరింది. గతేడాది అంటే ఐపీఎల్ 2025లో ఫైనల్ వరకు వెళ్లిన ఆ జట్టు నిలకడలేమి మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశమే. అసలు పంజాబ్ టీమును వెనక్కి నెడుతున్న సమస్యలేంటి? ఈ విషయంపై ఆ జట్టు మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ నిజాలను వెల్లడించారు. జట్టు ఎంపికలో యజమానుల జోక్యం, అంతర్గత విభేదాల వల్లే పంజాబ్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోతోందని పఠాన్ సంచలన ఆరోపణలు చేశారు. జట్టులోని అంతర్గత విషయాల గురించి పఠాన్ ప్రస్తావించారు. మొదటి ఏడాది సెమీఫైనల్ చేరామని, కానీ ఆ తర్వాత అంతా తలకిందులైందన్నారు. క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లేని కోచ్లు, యజమానుల మధ్య ఏకాభిప్రాయం ఉండేది కాదని తెలిపాడు. ఒక యజమాని ఒక జట్టు కావాలని చెబితే మరో యజమాని మరో కాంబినేషన్ కావాలని పట్టుబట్టేవారన్నారు. యజమానుల మధ్య సమన్వయం లేకపోవడం జట్టు నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు ఇర్ఫాన్ పఠాన్. ప్రీతి జింటా, మోహిత్ బర్మన్, నెస్వాడియా వంటి దిగ్గజాలు యజమానులుగా ఉన్న అంతర్గత కలహాలే జట్టును దెబ్బతీశాయని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకత్వంలో స్థిరత్వం లేకపోవడమే పంజాబ్ కింగ్స్ పెద్ద బలహీనతని పఠాన్ విశ్లేషించాడు. ఇన్నేళ్లలో పంజాబ్ జట్టు ఏకంగా 12 మంది కెప్టెన్లను మార్చిందని, ఒక జట్టులో నాయకత్వం నిలకడగా లేనప్పుడు ఆటగాళ్లలో అభద్రతాభావం ఏర్పడుతుందన్నారు. ఆ అభద్రత ఉన్నప్పుడు ఇంతటి కఠినమైన లీగ్లో వారు రాణించలేరని పఠాన్ వివరించాడు. యువరాజ్ సింగ్ నుంచి మొదలుకొని ఎంతో మంది సారథులు మారినా ఆ జట్టుకు కావలసిన ఆ స్టెబిలిటీ మాత్రం దక్కలేదు. అయితే ఇటీవల కాలంలో పంజాబ్ కింగ్స్ పరిస్థితులు మెరుగుపడ్డాయని పఠాన్ అంగీకరించాడు. మేనేజ్మెంట్ ఇప్పుడు జట్టుకు పూర్తి స్వేచ్ఛని ఇస్తోందని, నిలకడైన నాయకత్వం కోసం ప్రయత్నిస్తోందని తెలిపాడు. ముఖ్యంగా 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్ వరకు వెళ్లడం పంజాబ్ ఫ్యాన్స్ లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అయ్యర్ కెప్టెన్సీలో జట్టులో ఒక క్రమశిక్షణ, గెలవాలనే కసి కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం కాబోతున్న తరుణంలో పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని పంజాబ్ కింగ్స్ బరిలో దిగుతోంది. గతేడాది సృష్టించిన మొమెంటంను అలాగే కొనసాగించి ఈసారైనా టైటిల్ విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు. ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్లు యాజమాన్యం తన పాత పద్ధతులను పక్కన పెట్టి జట్టుకు అండగా నిలిస్తే పంజాబ్ కింగ్స్ ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. మరి ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కు తొలి కప్ అందిస్తాడా లేదా అన్నది చూడాలి.